నమస్తే. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాశ్చాత్య మీడియా అనుసరిస్తున్నటువంటి ద్వంద్వ వైఖరిని తప్పుపట్టారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ విషయంలో పాకిస్తాన్కి ఎంత గట్టి దెబ్బ తగిలిందో, పాకిస్తాన్ వైమానిక స్థావరాలు కానీ లేకపోతే రేడార్ వ్యవస్థ కానీ ఇంకా మిగిలిన కొన్ని సైనిక స్థావరాలు కానీ ఏ విధంగా మనం భారత సైన్యం చిత్తు చేసిందో మనందరం కూడా చూసాం, ప్రపంచం మొత్తం కూడా చూసింది. ఇంత జరిగినా కూడా వెస్ట్రన్ మీడియా దాన్ని మరొక కోణంలో చూపించేటువంటి ప్రయత్నం చేయడం, ఆ వెస్ట్రన్ మీడియా వైఖరిని తప్పుపట్టారు. వెస్ట్రన్ మీడియాతో పాటు మన దేశంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలకు కూడా అజిత్ దోవల్ కౌంటర్ ఇచ్చారు. ఆయన చెన్నైలో ఏం మాట్లాడారు దాని గురించి బ్రీఫ్గా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు టీబీజేపీ స్పోక్స్ పర్సన్ అమర్నాథ్ గారు. అమర్నాథ్ గారు నమస్తే. నమస్కారం. అజిత్ దోవల్ గారు కామెంట్స్ని చాలా సందర్భాల్లో అడ్రస్ చేశారు. జయశంకర్ గారు మాట్లాడారు, మోదీ గారు మాట్లాడారు, మన ఎంపీల బృందం మొత్తం 32 దేశాలకు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీ ఇనిషియల్ రిమార్క్స్ ఏంటి? నమస్తే అండి, మీకు అట్లాగే ప్రేక్షకులకు. ఈరోజు అజిత్ దోవల్ గారు మాట్లాడాల్సిన అక్కర ఎందుకు వచ్చిందో చూద్దాం. ఆపరేషన్ సింధూర్ అంటే పాకిస్తాన్ దుర్మార్గులు, పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశంలోని 28 మంది సామాన్య జనాలను, అక్కడికి ఒక టూరిజం కోసం వెళ్ళిన జనాలను చంపితే, అది కూడా మత ప్రాతిపదికన, నీ మతం ఏంది, నువ్వు హిందువా లేకుండా ముస్లింవా, హిందూ అయితే నిన్ను చంపుతాం, అది కూడా భార్యలను వదిలిపెట్టి భర్తలను చంపి జాకే మోడీకో బతావో అని చెప్పడం ఏదైతే స్టార్ట్ అయిందో ఏప్రిల్ 22వ తారీఖు, దాని తర్వాత వెంటనే మన వాళ్ళు ఒక 13 రోజులు బాగా ఆలోచించి ఆపరేషన్ సింధూర్ మే 7వ తారీఖు నిర్వహించడం జరిగింది. సో మే 7వ తారీఖు ఏదైతే ఆపరేషన్ సింధూర్ మనం ఏమంటామంటే న్యూ ఏజ్ వార్ఫేర్లో, ఈ న్యూ ఏజ్ వార్ఫేర్లో నాన్ టచ్ వార్ఫేర్ ఇదంతా. అంటే ఇంతకుముందు రోజులలో కార్గిల్ కానీ ఇంతకుముందు రోజులలో జరిగిన వార్స్ అన్ని సైనికులు ఎదురుగా కాల్చుకోవడము ఎదురుగా జరిగి ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఏంటంటే అక్కడి నుంచి ఒక 1000 డ్రోన్స్ వాళ్ళు ప్రయోగిస్తారు, ఇక్కడి నుంచి ఎక్కడో కంప్యూటర్ మీద కూర్చొని మనం డ్రోన్లు చూస్తుంటాం. నాన్ టచ్ వార్ఫేర్. ఈ నాన్ టచ్ వార్ఫేర్లో క్విక్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ స్ట్రాటజీ తీసుకొని జస్ట్ వితిన్ 23 మినిట్స్లో దాదాపు పాకిస్తాన్లో ఉన్న అనేక, అంటే మనకు అఫీషియల్ లెక్కల ప్రకారం దాదాపు 13-14 ఎయిర్ బేసెస్ను మనము టోటల్గా వైప్ ఆఫ్ చేశాము. మన వాళ్ళు మీడియాకు చెప్పి దాంతోపాటు ఒక 11 ఉగ్రవాద స్థావరాలను ఖతం చేశాం. అంటే ఈ క్విక్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ స్ట్రాటజీ ద్వారా ఏంటంటే ఈ లో ఇంటెన్సిటీ వార్తోనే 2 ఏళ్ళు, ఇప్పుడు ఉక్రెయిన్ వార్ చూస్తున్నాం, ఉక్రెయిన్ రష్యా, బోత్ ద నేషన్స్ ఆర్ బ్లీడింగ్. అట్లాగే మొన్న మనము ఇజ్రాయెల్ అండ్ హమాస్ చూస్తున్నాం, కంటిన్యూస్లీ దే ఆర్ బ్లీడింగ్, రైట్? బికాజ్ ఎకానమీ చాలా దెబ్బతింటది, ఇవన్నీ జరుగుతాయి. సో ఇండియన్ ఆర్మీ వాజ్ వెరీ పర్టికులర్, చాలా స్ట్రాటజిక్గా ప్రిసైజ్గా ఎగ్జాక్ట్ స్థావరాలు ఎక్కడ ఉన్నాయో మన దగ్గర పూర్తి సమాచారం ఉంది కాబట్టి ఆ 11 ఉగ్రవాద స్థావరాలను లేపేశాము. ఆ తర్వాత ఎప్పుడైతే పాకిస్తాన్ ఆర్మీ ఇన్వాల్వ్ అయిందో కరెక్ట్గా వాళ్ళ ఆర్మీ బేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ 13 ఆర్మీ బేసెస్ను పూర్తి స్థాయిలో తుక్కు కింద కొట్టారు. అంటే ఒక గంట సేపు, ఒక 23 నిమిషాలు ఒక రోజు, 3 రోజుల తర్వాత ఒక గంట సమయంలో టోటల్గా పాకిస్తాన్కి ఎంత నష్టం చేశామంటే అసలు వాళ్ళు సామాను సర్దుకోవడానికి 5-6 ఏళ్ళు పడుతుంది, అంత నష్టం జరిగింది. అయితే ఇది నష్టం జరిగిందని పాకిస్తాన్లో వాళ్ళు చెప్పారు, మొత్తం ప్రపంచ మీడియా చెప్పింది. ఈ న్యూ ఏజ్ వార్ఫేర్లో ఎక్స్పర్ట్స్ అయినట్టు వాళ్ళు కూపర్ లాంటి వ్యక్తులు కూడా చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ చేశారు. దాని ఫోటోగ్రాఫ్స్, వీడియోస్ కూడా మనం ఇచ్చాం, మీడియాకి ఇచ్చాము, అన్ని చోట్ల చూసాం. అయితే ఆన్ ది అదర్ హ్యాండ్ దానికి కంప్లీట్ కాంట్రాస్ట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు, మిగతా వాళ్ళు ఏం మాట్లాడతారు, అసలు మన రఫేల్ ఎన్ని కూలిపోయినాయి, మన యుద్ధ విమానాలు ఎన్ని కూలిపోయినాయి, లేకుంటే మన సోల్జర్స్ ఎంతమంది చనిపోయారు. అరే నువ్వు ఏమన్నా దాని కింద నిలబడి ఉన్నావా, రఫేల్ కింద నువ్వు అది పడ్డప్పుడు చూసినావా? ఇప్పుడు నిజంగా పడిపోయి ఉంటే మన ఆర్మీ చెప్తుంది కదా, మన ఆర్మీ మాట మనం నమ్ముతామా, పాకిస్తాన్ మాట మనం నమ్ముతామా? ఇప్పుడు నీకు పాకిస్తాన్ వాడు ప్రామాణికం అవుతాడా, మన ఆర్మీ ప్రామాణికం అవుతుందా? మన ఆర్మీ ప్రమోద్ గారు కావచ్చు, మిగతా లెఫ్టినెంట్ జనరల్ కావచ్చు, వాళ్ళు అంత కేటగారికల్గా ఏం చెప్పారు, పాకిస్తాన్ సైన్యం లేకుంటే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం, దేర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ దెమ్, ఎనీ యాక్షన్. మోడీ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు వారి సందేశంలో, ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చారు వాళ్ళు. ఒకవేళ పాకిస్తాన్ అంటే దేర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ టెర్రరిజం అండ్ పాకిస్తాన్ ఆర్మీ ఇఫ్ దే డూ ఎనీ యాక్షన్ ఇన్ ఇండియన్ సాయిల్. భారతదేశంలో, భారత సమాజంలో ఏ చిన్న యాక్టివిటీ వాళ్ళు చేసినా కూడా వీ విల్ కన్సిడర్ దట్ యాజ్ అ వార్. అది చాలా పెద్ద న్యూ డాక్ట్రైన్ అంటున్నాం ఇప్పుడు మనం, అంటే కొత్త పాలసీయే మార్చేసాం మనం. సో ఈరోజు వాళ్ళు, మీరు చూడండి, నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన తర్వాత పాకిస్తాన్లో ఎన్ని అటాక్స్ జరిగినాయి, పాకిస్తాన్ సోల్జర్స్ పైన, పాకిస్తాన్ మనం చేస్తున్నటువంటి కాదు, తాలిబాన్ వాళ్ళు చేస్తున్నది, బెలూచిస్తాన్ వాళ్ళు చేస్తున్నది,
అనేక మంది పాకిస్తాన్ సోల్జర్స్ నాకు తెలిసి 200 మంది చనిపోయి ఉంటారు ఈ 1 month 1.5 month. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ లుక్ ఈ రోజు లేటెస్ట్ కూడా జరిగింది 9 మంది 12 మంది కరెక్ట్ ఈ రోజు పొద్దున కూడా ఎగ్జాక్ట్లీ బలూచిస్తాన్ వైపు ఆర్మీని వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. అదే భారతదేశంలో మీరు చూసినట్టయితే అటు కాశ్మీర్లో కావచ్చు, తర్వాత శ్రీనగర్ నుంచి జమ్మూ వరకు రజౌరి అన్ని జిల్లాలలో ఎన్ఐఏ మొత్తం జల్లెడ పడుతున్నది. దానిలో ఆ ఉగ్రవాదులలో 2 పట్టుకోవడం జరిగింది. ఆ 2కి డైరెక్ట్గా ఎవరైతే వచ్చి చంపిన ఆ 4 ఫోటో ఏదైతే బయటకు వచ్చిందో వాళ్ళతో డైరెక్ట్ సంబంధాలు ఉన్నాయి. ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో వాళ్ళని పట్టుకొని ఇంటరాగేషన్ చేయడం జరుగుతుంది. అతి త్వరలో వాళ్ళని కూడా పట్టుకుంటారు, ఓవర్ గ్రౌండ్ వర్కర్స్. యా, సో దాని గురించి మన ఆర్మీ రాత్రింబవలు నిద్రపోకుండా శ్రమిస్తూ ఉంటే, ఎన్ఐఏ రాత్రింబవలు నిద్రపోకుండా శ్రమిస్తూ ఉంటే, ఇక్కడ వీళ్ళు తినదరగకుండా ఈ కాంగ్రెస్ పార్టీ మేధావులు రాహుల్ గాంధీ గారు ఆయన చుట్టూ ఉండే భజన బృందం ఏం మాట్లాడుతున్నారు? రఫేల్ ఎన్ని కూలిపోయినా లెక్క చెప్పాలి, పార్లమెంట్లో పెట్టి లెక్క చెప్పాలి. అరే నీకు చెప్పాల్సిన పని ఏంది భయ్? అది ఆర్మీ పని. ఆర్మీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఎప్పుడు చెప్పాలి, ఏం చెప్పాలి. దేశంలో ఇప్పుడు మొన్న అన్ఫార్చునేట్లీ ఏరోప్లేన్ యాక్సిడెంట్ జరిగింది, పాపం 200 మంది పైన చనిపోయారు. దానికి సంబంధించిన రిపోర్టును పబ్లిక్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. గవర్నమెంట్ విల్ డిసైడ్ ఎట్ అన్ అప్రోప్రియేట్ టైం వెన్ ఇట్ హ్యాస్ టు బి టోల్డ్ టు పబ్లిక్. ఎందుకు పబ్లిక్ చెప్పాలని వాళ్ళు డిసైడ్ చేశారు? ఇట్లాంటి పొరపాట్లు రాబోయే రోజులలో ఈవెన్ అందరికి ఒక ఏమంటారు ఒక పాఠం లాగా, ఒక లెసన్ లాగా అందరికి అర్థం కావాలని చెప్పండి వాళ్ళు ఒక డిసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు అది పబ్లిక్ చెప్పాలా చెప్పొద్దా అనేది గవర్నమెంట్ విల్ డిసైడ్. ఇప్పుడు అహ్మదాబాద్ యాక్సిడెంట్ విషయం చెప్తున్నాను. కమింగ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్, ఇక్కడ రఫేల్ గురించి, అట్లాగే సుకోయ్ విమానాల గురించి, ఆ తర్వాత S-400 యాక్టివిటీ గురించి ఎంత విచిత్రం అంటే రాజుగారు, పాకిస్తాన్ ఎంత దిగజారిన అక్కడ ఉన్న వ్యక్తులు అధికారులను చూస్తే ఎంత అసహ్యం అనిపిస్తుంది అంటే, చైనాలో చేసిన ఒక పరేడ్ ఆ ఫోటోను ఆసిమ్ మునీర్కు ఆ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇస్తాడు, గిఫ్ట్ ఇస్తాడు. అది ఎప్పుడో జరిగిపోయింది, ఎప్పుడో చైనాలో పరేడ్ ఫోటో. అది సోషల్ మీడియాలో అన్ని ఛానల్స్ లో వాళ్ళే జోకులు వేసుకుంటున్నారు. పెద్ద కామెడీ. ఇప్పుడు ఆసిమ్ మునీర్ ఏం చేస్తాడు? డొనాల్డ్ ట్రంప్ను నోబెల్ శాంతి పురస్కారానికి రికమెండ్ చేస్తాడు. దాని గురించి ఆసిమ్ మునీర్ అదేదో వసుదేవుడు వెళ్ళి గాడిద కాళ్ళు పట్టుకున్నాడు, ఆసిమ్ మునీర్ కాళ్ళు ట్రంప్ పట్టుకుంటాడు. సో మన దేశంలో మీరు చూసినట్టయితే మన ఆర్మీ ఎంత స్ట్రాటజిక్గా వెరీ స్మాల్ వెరీ షార్ట్ టైంలో ఎక్కడైతే ఎగ్జాక్ట్లీ దెబ్బ కొడితే వాడు అసలు కోలుకోలేదో అక్కడ దెబ్బ కొట్టు చేసినాం మనం. 22 నిమిషాలు 23 నిమిషాలలో అసలు టోటల్ స్మాష్ అయిపోయినాయి. 11 తీవ్రవాద స్థావరాలు, గంట సేపట్లో 13 ఎయిర్ బేసెస్ ఖతం అయిపోయినాయి. వాళ్ళేం చెప్పారు? అదంపూర్ ఎయిర్ బేస్ మేము కొట్టేసినామని ఫోటో రిలీజ్ చేశారు. మరుసటి రోజు మోదీ గారు అక్కడ వెళ్ళి పెరేడ్ చేసిండు. S-400 వెనుకకు పెట్టుకొని మొత్తం లైవ్ విజువల్స్ ఇచ్చేసి వాళ్ళు చూసినట్టయితే మీకు క్లియర్ గా కనబడుతుంది. ఇంటర్నేషనల్ మీడియా వాజ్ లాఫింగ్ ఎట్ దెమ్. అరే పాకిస్తాన్ వాడు ప్రెస్ మీట్లో చెప్పిండు అదంపూర్ లేపేసినామని. ఇక్కడేమో మోడీ గారు మొత్తం మీడియాని తీసుకొని వెళ్ళారు ఆ రోజు. ఎంటైర్ మీడియా అండ్ మోడీ గారు వాజ్ ఇన్వైటెడ్ బై అదంపూర్ ఎయిర్ బేస్. అక్కడ S-400 లేపేసామని చెప్పారు వాళ్ళు. బట్ యు సీ దాట్ ద విజువల్స్ వర్ క్లియర్లీ. సో అంటే ఇక్కడ ఏమైపోతున్నదంటే రాను మన కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిపోతున్నదంటే వాళ్ళకి చివరికి పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా కాదు, పాకిస్తాన్లో ఎవడో సోషల్ మీడియాలో చెప్పింది కూడా రాహుల్ గాంధీ గారు కోట్ చేస్తారు. అదే అక్కడ పోస్టర్ బాయ్ అయిపోతున్నాడు 100% అండి. ఇక్కడ ఇతని కామెంట్స్, ఇతని స్టేట్మెంట్స్, ట్వీట్స్ పాకిస్తాన్ పొలిటీషియన్స్కి ఒక అస్త్రం. ఇప్పుడు పాకిస్తాన్ DGMO ప్రెస్ మీట్లో మల్లికార్జున్ ఖార్గే గారి వీడియోను ప్లే చేస్తారు, ఏది ఇంటర్నేషనల్ మీడియా ముందు. ఆ తర్వాత నెక్స్ట్ డే రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ మొత్తం ఆ రోజు 24 hours పాకిస్తాన్ 24 hours న్యూస్ ఛానల్స్లో రన్ అవుతూ ఉంటుంది. ఏంది చూడండి, రాహుల్ గాంధీ కూడా పాకిస్తాన్ చెప్పిందే యాక్సెప్ట్ చేస్తున్నారు అని. అంటే దాని అర్థం ఏంది? రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిపోయింది. చివరికి వాళ్ళకు ఏది తోచక, అంటే ఎట్లా దాన్ని రెస్పాండ్ కావాలని ఎట్లా మాట్లాడాలని అర్థం కాక పాకిస్తాన్ మాట్లాడే మాటలు మాట్లాడాల్సి వచ్చింది. వాళ్ళ ఓన్ పార్టీలో కొంతమందిని సెలెక్ట్ చేసి ఇంటర్నేషనల్ డయాస్పోరా అంటే ఇంటర్నేషనల్ కంట్రీస్కి వెళ్ళి ఆపరేషన్ సింధూర్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తే వాళ్ళు కూడా మోడీ ఏజెంట్లని కామెంట్ చేయడం ఎంత అంటే అసహ్యం వేస్తున్నదంటే వాళ్ళ ఓన్ కార్యకర్తలు నన్ను తిడుతున్నారు. అరే ఆపరేషన్ సింధూర్ అంత బ్రహ్మాండంగా చేసి పాకిస్తాన్ తునాతునకలు చేసేస్తే, తుక్కు కింద రేగొడితే, దిస్ ఇస్ అ న్యూ ఏజ్ వార్ఫేర్. ఇన్ దిస్ వార్ఫేర్ వాట్ వీ హ్యాడ్ డన్ ఈజ్ అప్రిషియేటెడ్ అక్రాస్ ద వరల్డ్. ఇప్పుడు ఈరోజు చూడండి, మనం బ్లీడ్ కాకుండా
ఎందుకంటే రాజు గారు ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మన ప్రేక్షకులకు కూడా చెప్పాలి. వాళ్ళు 26 సార్లు క్షిపణి ప్రయోగాలు చేశారు. క్షిపణి ప్రయోగాలు, డ్రోన్ ప్రయోగాలు. మనం 26 సార్లు తిప్పికొట్టగలిగినాం. అంటే గాల్లోనే వాటిని మొత్తం, అది ఎక్కడికి వెళ్తున్నది, అది ఆ క్షిపణి ప్రయోగం చేసింది ఎక్కడికి? ఢిల్లీ, పంజాబ్. ఆలోచించండి, చాలా కీలకమైనటువంటి నగరాలు, ప్రాంతాలు. ఒక చిన్న పొరపాటు జరిగి 26 ఒక్కటి వచ్చి ఒక సిటీ మీద పడ్డది అనుకో, చాలా డ్యామేజ్ జరిగింది. ఎంత డ్యామేజ్ జరుగుతుందంటే, ఎందుకంటే మనం ఎప్పుడు సివిలియన్స్ని టార్గెట్ చేయడం, కానీ ఆ దొంగనా కొడుకులు పాకిస్తాన్ వాళ్ళకు సివిలియన్స్కు భారతదేశంలో సైనికులకు సంబంధం, వాడికి తేడా లేదు. వాడు హిందూ అయితే హిందువుని చంపాలి అనే వాని యొక్క ఉద్దేశం అదే కదా. సో వాడు డైరెక్ట్ ఢిల్లీని టార్గెట్ చేస్తాడు. అంటే ఢిల్లీలో అంటే 26 సార్లు మనం సక్సెస్ఫుల్గా తిప్పి కొట్టినామో, ఒక్కసారి గిట్ట మన మిస్టేక్ జరిగింది అనుకోండి, ఊహించండి ఎంత ప్రజలకు నష్టం జరుగుతుంది, ఎన్ని లక్షల మందికి నష్టం జరుగుతుంది, ఎన్ని వేల మంది చచ్చిపోతారు. సో దాన్ని దృష్టిలో ఉంచుకునే క్విక్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. మన ఆర్మీ వాజ్ వెరీ ప్రిసైజ్, వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ కాన్ఫిడెంట్. ఒక్క దెబ్బ కొట్టేసినామంటే, నేను అదే చాలా గొప్పగా అనిపించింది ఏంటంటే ఆర్మీ స్ట్రాటజీలో మనము ప్రతిరోజు వాళ్ళతోని లో ఇంటెన్సిటీ వార్లో ఎంటర్ అయ్యి ఎంగేజ్ అయ్యి, ఇప్పుడు వాడు అడక్క తినే చేసాం అది, వాడు మునిగిపోయినాడు, వాడికి పోతే గోచిపోతుంది. మనకు వీ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ప్రోగ్రెసివ్ పాత్. మనం చాలా స్పీడ్గా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఈరోజు పేదరికం నుంచి బయటకు వచ్చినాము. వెరీ సూన్ ఇంకో 20-25 yearsలో వీఆర్ గోయింగ్ టు బికమ్ ఎ సూపర్ పవర్ ఇన్ ద వరల్డ్. ఈరోజు భారతదేశము, ఈరోజు గ్లోబల్ సౌత్ గురించి మనం లీడ్ చేయగలుగుతున్నాం. ఈరోజు మన దేశ ప్రధానికి 27 దేశాల అత్యుత్తమ పురస్కారాలు అందజేస్తున్నారు. ఎందుకు? వాళ్ళు ఏమి రికమెండేషన్లు చేయట్లేదు. దే ఆర్ బిలీవింగ్ దట్ దిస్ కంట్రీ ఈస్ గోయింగ్ టు లీడ్ ద గ్లోబల్ సౌత్. ఇండియా, భారత్ ఈజ్ గోయింగ్ టు లీడ్ గ్లోబల్ సౌత్. భారతదేశం ఉంటేనే మాకు రక్షణ, లేకుంటే ఈ అమెరికా వీళ్ళందరూ ఖతం చేసేస్తారు మమ్మల్ని అని చాలా స్ట్రాంగ్గా వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. అందుగురించే వాళ్ళు ఆ మొత్తం బాధ్యత మన దేశం మీద పెట్టారు. మమ్మల్ని మీరు లీడ్ చేయండి, మీరు లీడ్ చేస్తే మీ లీడర్షిప్లో మేము అందరం మీ వెనుకకుంటాము అని చెప్తున్నారు. అప్పుడు ఏం చేయాలి మనం? వీ షుడ్ నాట్ గెట్ ఎంగేజ్డ్ విత్ సచ్ ఎ బ్రూటల్ స్టేట్స్ లైక్ పాకిస్తాన్. మనకు ఒక చాలా పెద్ద బాధ్యత మన మీద ఉన్నది. ఈరోజు దాదాపు 70-80 కంట్రీస్కి మనం లీడ్ చేయగలుగుతున్నామండి గ్లోబల్ సౌత్లో. ఆస్ట్రేలియా దగ్గర నుంచి ఇటు జాంబియా, గానా వరకు, గానా, నమీబియా, ప్రతి కంట్రీ వై దే ఆర్ యాక్సెప్టింగ్ అవర్ లీడర్షిప్? బికాస్ దే బిలీవ్డ్, దే హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ట్రస్ట్ అన్ అస్. ట్రస్ట్ డిఫిసిట్ ఉంటే ఎవరు నమ్మరండి. ఈరోజు ఏదో 4 పైసలు ఇస్తున్నా ఎవరు నమ్మరు. ఇప్పుడు ట్రంప్ వెళ్ళి ఆసిఫ్ మునీర్ దగ్గర రికమెండేషన్ లెటర్ తెచ్చుకున్నట్టు ఉన్నది. అట్లా కాదు కదా. నా క్లియర్ స్టాండ్ ఏంటంటే, ఈరోజు అజిత్ దోవల్ గారు, మొన్నటి వరకు జయశంకర్ గారు, అంతకుముందు ప్రధానమంత్రి గారు ఏది మాట్లాడినా కూడా మన ఆర్మీని మనం గౌరవించుకొని వాళ్ళకు పూర్తి స్థాయి ధైర్యాన్ని ఇస్తేనే, మన సమాజం మొత్తం ఆర్మీ వెనుకకు నిలబడితేనే వాళ్ళు ధైర్యంగా ఏ దేశానికి సంబంధించిన ఏదైనా అటాక్ జరిగినా వెంటనే వాళ్ళు రిజాల్వ్ చేయగలుగుతారు. మనమే వాళ్ళను కాళ్ళు లాగి, చేతులు లాగి, వాళ్ళకి అది లేదు, వీళ్ళకి చేత కాదు, అక్కడ మొత్తం బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు కూడా అప్పుడు కూడా అంతే కదా, నాకు ఆధారాలు కావాలి, వీడియోలు ఇవ్వాలి. యాక్చువల్గా చెప్పాలంటే ఒక మిజైల్కు ఎవరినో ఒకళ్ళని కట్టి పంపించాలి, కరెక్ట్గా వాళ్ళు చూస్తారు మొత్తం ఏం జరుగుతున్నది అనేది. కాకపోతే తిరిగరారు, అదే అన్ఫార్చునేట్ ప్రాబ్లం. అందుకనే అలాంటి ప్రూఫ్స్ అడుగుతారని చెప్పి ఈసారి మన సైన్యం కూడా వీడియోలు కూడా రికార్డ్ చేసి ఎంత అటాక్ జరిగింది, ఏ ప్లేసెస్ జరిగింది, చాలా బిఫోర్ అటాక్, ఆఫ్టర్ అటాక్ అని చెప్పి అన్ని చూపించింది కదా, ప్రపంచ మీడియాకి చూపించింది. సో ఇప్పుడు అంటే యాక్చువల్గా ఆర్మీకి ఇంకా అంత దుర్గతి పట్టలేదండి. ఈ పిచ్చి పార్టీలకు, ఈ కాంగ్రెస్ పార్టీ లాంటి, ఈ రాహుల్ గాంధీ లాంటి పప్పులకు ప్రూవ్ చేసుకోవాల్సిన అక్కర వాళ్ళకి లేదు. వాళ్ళు ఏంటంటే ప్రజలకు తెలవాలి అనే ఒక సదుద్దేశంతో రిలీజ్ చేశారు అంతే తప్పితే ఈ వీడియో అరవింద్ కేజ్రీవాల్ ఏదో మాట్లాడతాడనో, లేకుంటే రాహుల్ గాంధీ మాట్లాడతాడనో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు. ఆర్మీ అంటే ఈ భారత సమాజానికి ఈరోజు కాదు రాజుగారు, 1947 నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కసారి కూడా భారత సమాజం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ ఆర్మీ విషయంలో నో కాంప్రమైజ్, నాన్ నెగోషియబుల్. దే ఆర్ ఆల్వేస్ విత్ ఆర్మీ. దే ఆర్ హీరోస్. నాట్ ఓన్లీ టుడే, లాస్ట్ 75 years వీఆర్ వెరీ క్లియర్. అండ్ రేపు ఎన్ని వందల సంవత్సరాలైనా భారతదేశంలో ఉండే సమాజము భారత ఆర్మీతోనే ఉంటుంది. ఆర్మీ కూడా అంతే ట్రస్ట్ వర్తిగా భారత సమాజానికి అకౌంటబుల్గా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు చాలా క్లియర్గా వచ్చి చెప్తున్నారు, ప్రతి ఈ రోజు ఇలా అటాక్ చేసాము, ఈ రోజు జరిగింది, ఇది కథ, ఇది కాక. మరి అట్లా చెప్పినప్పుడు కూడా వీళ్ళు అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారంటే అది మరి దుర్మార్గమా, లేకుంటే మూర్ఖత్వం అంటే, లేకుంటే ఎవడో జార్జ్ సోరోస్ అనేటోడు పేటీఎంలో $1 వేసినందుకు వీళ్ళు మాట్లాడుతున్నారు. అది చూడాలి. కరెక్ట్.
మీరు అన్నట్టుగా వెస్ట్రన్ మీడియా వైఖరి మారుతుందనే అనుకోవడం మన అత్యాశ. అట్లీస్ట్ ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు, మన దేశంలో ఉన్నటువంటి పార్టీలు అట్లీస్ట్ మనం మేలు కోరుకోవాలి, మన దేశం బాగుండాలని కోరుకోవాలి. ఆర్మీని నమ్మాలి, సైన్యాన్ని నమ్మాలి. నమ్మము అంటే ఇంకా ఎవరేం చేయలేరు, ప్రజలు తిరస్కరిస్తారు. లేకుండా మాట్లాడుతున్నారు. కరెక్ట్. ఎనీహౌ చేంజ్ రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. మరి అజిత్ దోవల్ గారి కామెంట్స్కి సంబంధించి, అలాగే వెస్ట్రన్ మీడియా అనుసరిస్తున్న ఈ డబుల్ స్టాండర్డ్స్ గురించి, ఆ వెస్ట్రన్ మీడియాతో గొంతు కలుపుతున్నటువంటి ఇక్కడ రాజకీయ పార్టీల గురించి మీరేమనుకుంటున్నారు? తప్పకుండా మీరు మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో పెట్టండి. మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.